ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము, జీవితంలో ఎలాంటి అడ్డంకులు ఆటంకాలు లేకుండా ఉండాలి అనంటే, విజయవంతమైన మార్గంలో నడవాలి అనంటే ఒక 21 రోజుల పాటు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించటము అనేటువంటిది చాలా చాలా మంచిది. 21 రోజులు కూడా మరి ఎక్కడ ఆచరించాలి? వినాయకుడి గుడిలో, మీ సమీపంలో ఏదైనా గణపతి దేవాలయము అనేది ఉంటే అక్కడ చక్కగా 21 రోజుల పాటు చేయండి. 21 పోచలు ఉన్నటువంటి గరిక పోచ అనేటువంటివి 21 ఉండాలి, లెక్క పెట్టండి. 21 కలిపి ఒక కట్టలాగా, దానిపైన మీరు చేయాల్సింది ఒక ఎర్రని పువ్వు, కట్టపైన ఒక ఎర్రని పువ్వు, చిన్న దాల్చిన చెక్క, ఈ మూడిటిని కూడా కలిపి మీరు గణపతి దేవాలయంలో సమర్పించండి. 21 రోజుల పాటు తప్పనిసరిగా సమర్పించి అది వినాయకుడికి చక్కగా సమర్పిస్తే, వినాయకుడికి బ్రాహ్మడు చక్కగా ఆ గరికని విడదీసి అర్చన అనేది చేస్తారు. చక్కగా ఎర్రని పువ్వు, ఏదైనా సరే ఒక పువ్వు, చక్కగా ఎర్రని పువ్వు ఒకటి కూడా సమర్పించండి. చిన్న దాల్చిన చెక్క కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. దానివల్ల ఏంటయ్యా అనంటే నెగటివ్ పోతుంది, పాజిటివ్ ఎనర్జీ అంటే అడ్డంకులు ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు ఏ సంకల్పం అయితే చేస్తారో ఆయా సంకల్పము అనేది ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల 21 రోజుల లోపుగా సమస్య పరిష్కరింపబడుతుంది నాన్న. అడ్డంకులు ఆటంకాలు అన్నీ తొలగిపోయి విజయవంతమైన జీవితము, విజయవంతమైన మార్గము, ఎప్పుడు చెప్తుంటా ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఆ విధంగా విజయ మార్గంగా ఉండగలుగుతారు. అందుకని చిన్నది ఇది, చాలా చాలా సింపుల్ది. 21 రోజుల పాటు వరుసగా చేయడానికి ప్రయత్నం చేయండి నాన్న. ముందు సిద్ధం చేసి పెట్టుకోవాలి, అంతకంటే ఏమీ లేదు. గరిక అనంటే కూడా మరి గణపతికి అంత ప్రీతికరం కూడా. మీరు ఇలా చేయండి చాలు. చేస్తే అడ్డంకులు ఆటంకాలు అన్నీ తొలగిపోయి విజయవంతమైన మార్గంలో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.